జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మాల్యాల్లో ఇద్దరు విద్యార్థులు కుంటలో మునిగి మృతి చెందారు. మాల్యాల ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు విష్ణు, సుశాంత్ కుంటలో ఈతకు వెళ్లి మృతి చెందారు. విష్ణు స్వస్థలం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ కాగా సుశాంత్ స్వస్థలం జగిత్యాల టిఆర్ నగర్. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డీఎస్పీ పరామర్శించారు. మీకు రూపాయలు ఇస్తాం, లక్ష మేము ఇస్తాం. మా పిల్లలు మాకు తెచ్చింది. ఏమి మీ నక్కలు చేస్తున్నారా? ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం ఇస్తారా? మీరు మా కడుపుకుంటే ఏం చేస్తున్నారు? కొద్దిగాల బయట ఏం చేస్తున్నారు? కొద్దిగాల బయటకు మరి పిల్లగాళ్ళు పిల్లలు మీకు తెలియదా? ఏం డ్యూటీ చేస్తున్నారు అయ్యా సార్లు? మీరు కట్టారు, అందరు కట్టుకుంటారు అయ్యా. ఇదిలా ఉండగా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విద్యార్థి కుటుంబాలు ఆందోళనకు దిగాయి. మృతదేహాలను తీసుకెళ్లామని అధికారులు సూచించగా కుటుంబ సభ్యులు నిరాకరించారు. అధికారుల తీరుపై మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల మృతిపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాలు తీసుకెళ్లబోమని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ క్రమంలో మాల్యాల ఎస్సీ హాస్టల్కు పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు. భయోందనల మధ్య తమ పిల్లలను హాస్టల్ నుంచి తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని తాటిపల్లి ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివే ఇద్దరు ఎరుకల సామాజిక వర్గానికి చెందిన పిల్లలు మాకున్న ప్రాథమిక సమాచారం మేరకు క్లాస్లో నుంచి బాత్రూమ్కి వెళ్తామని వెళ్ళడం, అక్కడే మళ్ళీ తిరిగి రాకపోవడంతో 3 గంటలకు క్లాస్ నుంచి మళ్ళీ తిరిగి రాకపోవడంతో హాస్టల్ వార్డెన్, హెడ్ మాస్టర్ ఇద్దరు కూడా చుట్టుపక్కల చూస్తే దగ్గర ఉన్న ఇంట దగ్గర బట్టలు పక్కన పెట్టి మనం చూసి ఆ చెరువులో చూసే చెరువులో ఉన్నారు. వెంటనే పోలీసుకు, గ్రామస్తులకు సమాచారం ఇచ్చి తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. చాలా పేదవారు, పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ లేరు. వారి కుటుంబ సభ్యులు వచ్చి చాలా బాధాకరం. దీంట్లో టీచర్స్ కానీ లేదా వాడేది కానీ తప్పకుండా దానిపైన విచారణ జరిపించి దానిపైన చర్యలు తీసుకోబడితే పోయిన పిల్లల్ని ఎలా తీసుకురాలేం కానీ ఆ కుటుంబాలకు ఆదుకునే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంస్కరణ శాఖ మంత్రి గారికి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ఆడ పడిపోయారు సార్ పిల్లలు పడిపోయినప్పుడు ఊళ్ళో సర్పంచ్ సార్ కన్నా ఫోన్ చేయాలి, లేకపోతే తల్లిదండ్రికి ఫోన్ చేసి పిల్లలు పడిపోయారు అని చెప్పాలి. పిల్లల తల్లిదండ్రులు వచ్చినప్పుడు అందుకే లేపి